మనం యూజువల్ గా కోక్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు మన సెన్సిటివిటీ వస్తది. అప్పుడు మనకి యూజువల్ గా ఏంటంటే మనకి టీవీ యాడ్ గుర్తొస్తది. మీకు పళ్ళు జుమ్ అంటా ఉంటే ఈ టూత్ పేస్ట్ వాడండి, ఈ టూత్ పేస్ట్ లో అది ఉంది ఇది ఉంది అంటారు. సో నార్మల్ గా టూత్ సెన్సిటివిటీ అసలు ఎందుకు వస్తది? టూత్ లో ఉన్న కాల్షియం కంటెంట్ తగ్గినప్పుడు, మినరల్ కంటెంట్ తగ్గినప్పుడు, కాల్షియం అంటే మినరల్ కంటెంట్ ఎప్పుడు తగ్గుతుంది? మన మౌత్ లో ఎసిడిక్ కంటెంట్ పెరిగినప్పుడు మినరల్స్ పోతాయి, కొలాజిన్ ఫైబ్రిల్స్ ఓపెన్ అప్ అవుతాయి. సో మనము యాంటీ సెన్సిటివ్ పేస్ట్లు వాడటం వల్ల ఏమవుతుంది, ఆ ఎనామిల్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయి, అవి ఓపెన్ అప్ అయినప్పుడు కాల్షియం దాంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు సెన్సిటివ్ వస్తుంది. అక్కడ వి పుట్ సమ్ హైడ్రాక్సీ అప్టైడ్ క్రిస్టల్స్ అలాంటివన్నీ యాంటీ సెన్సిటివ్ పేస్ట్లు ఉంటాయి. ఒకటి చేస్తా ఉంటే ఆ ఎనామిల్ ట్యూబ్యూల్స్ వైడెన్ అయ్యి ఇట్ కాజెస్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఆన్ టీత్. అంటే కొన్ని సార్లు ఆ సెన్సిటివిటీ మోర్ దెన్ 60 సెకండ్స్ అయితే రూట్ కెనాల్ థెరపీ లేకపోతే అడ్వాన్స్ డెంటల్ ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి. సో టూత్ సెన్సిటివిటీ ఉన్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ ఎసిడిక్ ఫుడ్ ని కొంచెం ప్రివెంట్ చేస్తూ ఎనామిల్ వార్నిష్లు, డెంటల్ సీలెంట్స్ చేపించుకోవడం వల్ల మనకి ఆ సెన్సిటివిటీ పర్మనెంట్ గా ఎరాడికేట్ చేయొచ్చు. టూత్ సెన్సిటివిటీ ఈజ్ నాట్ ఓన్లీ ట్రీటబుల్ బై అ టూత్ పేస్ట్, ఓవర్ ద కౌంటర్ టూత్ పేస్ట్ కాకుండా డెంటల్ సెన్సిటివిటీకి పర్మనెంట్ మెజర్స్ మీ దగ్గర ఉన్న డెంటిస్ట్ ని సంప్రదిస్తే దే విల్ బి ఏబుల్ టు సజెస్ట్ ట్రీట్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ యువర్ ఫుడ్ అండ్ అదర్ beverages very nice, happily and nicely. So please consult your nearby dentist when you have a tooth sensitivity rather than using over the counter toothpaste thinking that they will give you a permanent relief forever. Thank you.